కల్వకుట్ల కవిత మేడం కన్నతారి తానికి వచ్చింది కదా, మరి కన్న కొడుకు మీద కూడా కేటీఆర్ సార్కు జీవి గుంజుకుందో ఏమో. నేను కూడా నాయన డ్యూటీ మీద బయటి దేశం అమెరికాకు పోతున్నా అని ఎక్సులా రాసుకొచ్చిండు. వెంటనే ఎయిర్పోర్ట్ పోయి కొడుకు ఇమాన్సును కలవబోతున్నాడట. సారు ప్రయాణం ఎట్లా సాగింది ఏం కథ చూద్దాం పారి. అమెరికాలో కేటీఆర్ సార్ కొడుకు ఎందుకు ఉంటుండో చాలా మందికి తెలియదు కదా. ఎందుకంటే కల్వకుట్ల వారి వారసుడు బయటి దేశంలో పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాడట. అగో బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు కేజీ టు పీజీ వరకు ఉచిత నిర్బంధ చదువు చెప్పిస్తాము. చక్కని చదువులు చెప్పే సార్లు మేడంలు తెలంగాణ సర్కారు బడులలో ఉన్నారు. రిక్షా దొక్కటాయన కొడుకు ఎమ్మెల్యే కొడుకు ఒకటే బెంచీ మీద ఒకటే స్కూల్లో చదువుకునేటట్టు చేస్తామని అప్పట్లో ముఖ్యమంత్రి గిరి ఎలగబెడుతున్నప్పుడు కేసీఆర్ సార్ అన్నాడు. తెలంగాణలో అంత మంచి చదువులు చదివిపిస్తున్నప్పుడు మళ్ళా మన్మన్ని కేసీఆర్ సార్ అమెరికాలో చదివిపిస్తున్నాడంటే 10 ఏళ్ల ఏలుబడిలా తెలంగాణ పాఠశాలల్లో చదివేం చక్కదనంగా చెప్పలేరా? ఎట్లా అంటే చెప్పలేరు అన్నట్టే కదా. చూసినరా ప్రజలారా, పేదల తలరాత మారుస్తాము, ప్రజల కోసమే మేము పనిచేస్తాము, మాకే పదవులు అవసరం లేదు అనుకుంటా రాజకీయం చేసిన లీడర్లు వాళ్ళ కొడుకులు బిడ్డలను బయటి దేశాల పెద్ద పెద్ద చదువులు చదివిపిస్తున్నారు. వాళ్ళ పార్టీల జెండాలు మోసుకుంటా వాళ్ళ వెనకపొంట తిరిగిన కార్యకర్తల పిల్లలేమో సర్కారు బడులకు పోవట్టిరి. వాళ్ళు ఏమన్నా మొగులు మీదకి వెళ్ళి ఊసిపడ్డరా? వాళ్ళందరి లెక్క మనుషులే కదా. వాళ్ళు ఎదిగేందుకు కారణం ఏందో తెలుసా? తెలివిని వాడుకొని పిల్లలను కూడా తెలివి మంతులు చేస్తున్నారు, రాజకీయం కూడా చేస్తున్నారు. వాళ్ళ వెనకపొంట నడిచిన మీరు మీ పిల్లలు ఏం చేస్తురో ఆలోచించుకోరి. ఎంతైనా రాజకీయం లీడర్లు రాజకీయం లీడర్లే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.